హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పల్లెటూరి వాతావరణంలో నాటుకోడిని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, అందరూ సపోర్ట్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, అలాగే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా పల్లెటూరులో నాటుకోడిని ఎలా కట్ చేసుకుంటారో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, క్రిస్టమస్ పండగ స్పెషల్ నాటుకోడి తయారీ విధానం. ఫస్ట్ దాన్ని కోసి దాన్ని బూరు విక్కొని ఇట్లా కాల్చుకోవాలి. బూరు విక్కొని కాల్చుకోవడం అయిపోయింది కదా ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత దీన్ని ఇలా వెంట్రుకలు లేకుండా ఫ్రెష్గా విక్కోవాలి. వెంట్రుకలు ఉంటే మోషన్స్ పెడతాయి. ఈ వెంట్రుకలు లేకుండా ఫ్రెష్గా తీసుకొని ఇట్లా మొత్తం కాల్చుకున్న తర్వాత వెంట్రుకలు మొత్తం తీసుకొని ఇలా వాటర్తో తేట కడుక్కోవాలి. ఫస్ట్ ఇలా కడగడం అయిపోయిన తర్వాత పసుపు తీసుకొని కొంచెం చిటికడంత పసుపు తీసుకొని కోడికి మొత్తం ఇలా పట్టియాలి. పట్టిస్తే టేస్ట్ వస్తుంది, ఏదన్నా ఎలర్జీ ఉన్నా పోతుంది. ఇలా పసుపు పట్టించినాం కదా, పట్టించిన తర్వాత ఫ్రెష్గా గడుపుకోవాలి. ఇప్పుడు మంచిగా గడుపుకోవాలి, ఎలాంటి ఈకలు లేకుండా ఇప్పుడు మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ బంద్. కోని కడుక్కోవడం అయిపోయింది కదా, ఇప్పుడు 1 by 1 పీస్ నీట్గా కట్ చేసుకోవాలంటే ఎలా చూడండి. ఫస్ట్ 2 లెగ్గులు పట్టుకోయి మెడ పట్టుకున్నాం, ఏది పట్టుకో. లెగ్ పీస్లో మెడ ఒక్కటే పట్టుకున్నాం, ఏది పట్టుకోకని చెప్పి. ఇంకా చెస్ట్ పీస్లు అంటారండి. తినిపిస్తాం. ఓపెన్ చేసిన తర్వాత లివర్ ప్లస్ గుండె అన్నీ సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలి. పాపరాదిగా కాక కాదు దీని కడుపులో గుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలు పెడతాను సిద్ధంగా ఉంది, గుడ్లు పెడతాను. అయిపోయిన తర్వాత రేపు పెట్టడానికి రెడీగా ఉందన్నమాట ఈ ఎగ్. ఇది ఎగ్ అండి. బాగా బలిసిన కోడి, కొవ్వు బాగుంది, కొవ్వు బాగా పట్టింది కోడికి. అయిపోయింది కదా. ఇది ఊపిరితిత్తులు, దీన్నే దొబ్బ అని కూడా అంటారు. ఇది వేస్ట్, తినకూడదు, ఇది పడేసేది. ఇది వేస్ట్ అండి. తర్వాత ఈ లివరు, గుండె, ఈ కొవ్వు ఇవన్నీ సపరేట్ చేసుకొని కట్ చేసుకోవడమే. మావాడు ఒకటి తీసుకోండి.
చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్. దీన్ని కానుకొని చేదు అంటారు, దీన్ని పిత్తాశయం అని కూడా అంటారు. దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది కొంచెం పగిలినా కూడా కూర మొత్తం వేస్ట్ అవుతుంది, చేదు మొత్తం కూర మొత్తం చేదు వస్తుంది. దీన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కందనకాయ అంటారు, దీన్నే జీర్ణాశయం అని కూడా అంటారు. తిన్నది ఏ తిన్నా మొత్తం దీంట్లోనే అరిగేది. దీని తర్వాత పెరుగులో నుంచి విసర్జిస్తుంది. అయిపోయింది. ఫస్ట్ మనం పీసులు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ లెగ్ పీసేగా మనం కట్ చేసుకున్నది. ఫస్ట్ లెగ్ పీస్ కాంచి మొదలు పెట్టినాం అనమాట. ఇలా మొత్తం ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని తర్వాత కర్రీ చేసుకోవాలండి. గోర్లు కదా, ఇవన్నీ తినలేం కదా, వేస్ట్ కాబట్టి పడేస్తున్నాను. తర్వాత చెస్ట్ పీస్, దీంట్లో మెత్తది కూడా ఉంటుంది. కావాలంటే మనకు పిల్లలకు కావాలన్నా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. చెస్ట్ పీస్ మొత్తం మెత్తగానే ఉంటుందండి. చెస్ట్ పీస్లో ఇంకొకటి ఏంటంటే, మనకు చికెన్ షాప్లో ఇక్కడ మనం బయట రెస్టారెంట్లో కూడా కావాలంటే లాలీపాప్స్ అంటాం కదా, దీన్నే లాలీపాప్స్ అంటారు. కావాలంటే ఈ పీస్ అలాగే ఉంచుకోవచ్చు. బిర్యానీ కానీ అట్లాంటి దానికి ఈ పీసులు అలాగే ఉంచుకుంటే సరిపోతుంది. ఈ పీస్ ఇంతవరకే చేసుకోవాలి. ఇంతవరకు చేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది. చూడు ఎంత ఫేమస్ అయిపోతుందో. నువ్వు నేను తింటే తప్ప తినపంచురావు ఎక్కడ వస్తున్నావు వీధించేది ఏదో చాలా ఏం పెట్టాలి వచ్చేది. వెళ్ళాక మనం అనుకున్నాం కదా, ఇదే మన ఊపిరితిత్తులు దొబ్బ అనేది వేస్ట్ కదా. ఇది తీసేసుకున్న తర్వాత ఇది ఎదురుగా చెస్ట్ పీస్ అయిపోయింది, లెగ్ పీస్ అయిపోయింది. ఇది వచ్చేసి వెన్ను పీస్ అంటారు. వెన్ను పీస్లో తోక బాగా ఉంటుంది, ఇది బాగుండదు. దీన్ని ఇంతవరకు కట్ చేసుకొని తీసేసుకొని మిగతాది కూర కొట్టేసుకోవాలి. కట్ చేయాలి. అయిపోయిందండి ముక్కలు కొట్టేది మొత్తం. మొత్తం ఈ ముక్కలు కొట్టిన దాంట్లో మొత్తం ఇలా ఒక బేసిన్లోకి తీసుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా గుడ్లు కానీ, ఇవి కోడివి గుడ్లు ప్లస్ ఇది కొవ్వు. ఇది ఫ్రై కావాలంటే వాడుకోవచ్చు, కూరలు వేసుకోవాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. మొత్తం ఆయిల్ అవుతుంది. ఇది మొత్తం కొవ్వే, నాటుకోడి కదా అందుకే ఎక్కువ ఉందన్నమాట కొవ్వు. ఇది గుడ్డు, ఇది గర్భసంచి అంటారు కోడికి. ఇది గుడ్డు రేపు రెడీగా ఉంది పెట్టడానికి. ఇది లివర్. ఇవన్నీ కావాలంటే మనం పిల్లలకు ఫ్రై చేసుకోవాలంటే ఫ్రై చేసుకోవచ్చు, మందులో కావాలన్నా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే కూరలైనా వేసుకోవచ్చు. అది మన ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు కూర తయారు చేయాలి. బంద్ చేయాలి.